కేసీఆర్ గారి విషయంలో సిట్ అనేది కొంత నిబంధనలు ఉల్లంఘించి వ్యవహరిస్తుంది అనే ఒక చర్చ అయితే బయట ఉంది. అంటే ఎందుకు సిట్ తొందరపడుతుందా, లేదంటే కేసీఆర్ గారు ఏమన్నా పారిపోతారని అనుమానంగా ఉందా? సిట్టుకు కూడా ఏమన్నా మీలాగా నాలాగా అనుమానం ఉందా? ఈ సిట్కి అనుమానాలు ఉంటే సిట్ చీఫ్ వారు స్పష్టత ఇస్తారు. వారు ప్రెస్ మీట్ పెట్టిన రోజు వారిని అడిగితే వారు సమాధానం చెప్తారు. అదే చెప్తున్నా, ఎవరి పని వాళ్ళే చేస్తారు ఈ ప్రభుత్వంలో. అది అధికారులు చేసే పనిలో ప్రభుత్వ పెద్దలు ఇంటర్వ్యూనే చేసే ప్రభుత్వం కాదు ఇది. గత 10 ఏళ్లలో మీకు ఆ రకంగా అనుకుని అలవాటు ఇప్పుడు కూడా అట్లనే ఉందనుకుంటారేమో. అట్లా లేదు. ఇప్పుడు వ్యవస్థ మారింది, ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది, ప్రజాస్వామ్యబద్ధంగానే జరుగుతాయి. సిట్ ఏదన్నా తప్పు చేస్తే న్యాయస్థానానికి వెళ్ళడం వాళ్ళకేం కొత్త కాదు, వాళ్ళకి అలవాటే. వాళ్ళు వెళ్ళి దానిపైన ఛాలెంజ్ చేసింటే వారు ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం కల్పించాం మేము అని హామీ ఇస్తారా మీరు? ఎలాగైతే శాంతియుతంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాజ్ భవన్ దగ్గర చేసిర్రో, వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి కోసం ఎలాగైతే వాళ్ళు కూడా కోట్లకి వెళ్ళిండ్రో, నేషనల్ హెరాల్డ్ కేసులో రకరకాల కుంభకోణాల్లో వెళ్ళిండ్రో, సరే మేము కుంభకోణాలు చేయకపోయినా కూడా రాత్రికి రాత్రి వీళ్ళు విచారణలు ఇచ్చినా, రుద్దినా, గోడలకు అతికిచ్చినా కూడా మేము చట్టబద్ధంగా కోఆపరేట్ చేసినాం. తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా అదే శాంతియుతంగా చేస్తూ ఉంటాం. మేము వీళ్ళలాగా హార్వర్డ్ కోర్సులు, 5 రోజుల కోర్సులు, తెలంగాణ డబ్బులు అదే 80,000 పుస్తకాలు చదివినప్పుడు మరి మేనేజ్మెంట్ సీట్లు కొనుక్కోకండి.